చెప్పండి శ్రీకాంత్ గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్కసారి లీగల్ అవి హర్డిల్స్ ఎట్లా ఉంటాయంటే మనం చేతులు కట్టేసినట్టు ఉంటాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, రీసెంట్ ఉదాహరణ నేనేమంటున్నా సరే మీరు హర్డిల్స్ వస్తాయేమో బండి భగీరథ పోక్సో కేసులో బెయిల్ వచ్చినప్పుడు కూడా ఇలాంటివే అగో ప్రభుత్వం కాపాడుతుంది. ఇగో ఇట్లా అంటే నేను ఏమంటున్నా అంటే లీగల్ దానికి దీనికి లింక్ పెట్టొద్దండి. దానికి అది వేరు భగీరథ సమస్య కాదు. ఇక్కడ వ్యవస్థీకృతం రాలేదు కదా, ఈయనకెందుకు వచ్చింది ప్రభుత్వం? నేను ఏమంటున్నా ఇందాక వెంకరెడ్డి గారు ఒక మాట అన్నారు, నర్సయ్యగౌడ్ గారు, పేదోడికి కనీసం కోర్టుకెళ్ళి నోటీస్ తెచ్చుకొని స్టే తెచ్చుకునేటువంటి అవకాశం కూడా హైడ్రా ఇవ్వదు. వెలుగుమట్లకు బుల్డోజర్లు పోతాయి, కూల్ చేస్తాయి. హైదరాబాద్లో హైడ్రా పోతుంది, జేసీబీలు పోతాయి, కూల్ చేస్తాయి. ఎన్కన్వెన్షన్ పోతుంది, కూల్ చేస్తారు. మూసినది ప్రక్షాళన అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చేస్తారు, వాళ్ళని కూడా కూల్చడానికి సిద్ధమవుతారు. బట్ ఓవైసీ మాత్రం ఒక్కటి కూలిస్తే 100 కడతామని చెప్పి ఆయన ధైర్యంగా హైడ్రాని ఎదిరించి మాట్లాడుతుంటే ఇది ప్రభుత్వాన్ని బెదిరించినట్లేదా, హైడ్రాని బెదిరించినట్లేదా? శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా, ఓవైసీ గారు ఆయన స్టేట్మెంట్ నేను చూసిన, ఒకటి కూలిస్తే 100 కడతాను. 100 కాదు, 1,10 లక్షలు కట్టుకోమని ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ మీరు చెరువులో కట్టొద్దు, ప్రాపర్ ప్లేస్లో పర్మిషన్ తీసుకొని కట్టాలనేది మా ఉద్దేశం. నెంబర్ 1 ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఒకటి రావాలి, ఒకటి. రెండవది పొలిటికల్లీ సెన్సిటివైజ్ చేసిరు ఇది. కాబట్టి ఆర్డర్స్ పట్టుకొని పోయి కొట్టేస్తే ఎవరికి కూడా అబ్జెక్షన్ ఉండదు, లీగల్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పటిదాకా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది హైకోర్టులో. హైకోర్టు అన్ని ఆదేశాలు ఇచ్చింది, సర్వే చేసి రిపోర్ట్లన్నీ నాకు సబ్మిట్ చేయమని విద్యాశాఖకి ఇచ్చింది, ఇరిగేషన్కి ఇచ్చింది, సంబంధిత శాఖలన్నిటికి ఇచ్చింది. అవి చేరిన తర్వాత దానికి లిస్ట్ అవుతుంది. లిస్ట్ తర్వాత ఒక జడ్జిమెంట్ వస్తుంది. అప్పుడు కనుక కొట్టకపోతే బీజేపీ వాళ్ళు అనేది మేము కూడా ఒప్పుకుంటాం. కానీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదాకా అనుకుంటా. ఇప్పుడు సమస్య అక్కడే మీరు అంత అవకాశం ఇస్తున్నారు, అంత సమయం ఇస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ అంటున్నారు, సమ్మర్ హాలిడేస్ లో కూలుస్తామంటారు. లేదంటే ఇప్పుడు విద్యార్థులు ఆగమవుతారంటారు. పేదోడు ఆగమయ్యేది కనిపిస్తలేదు, విద్యార్థులు ఆగమయ్యేది కనిపిస్తోంది. సో వాళ్ళకెందుకు ఒక న్యాయం, వీళ్ళకెందుకు ఒక న్యాయం అన్నదే కదా ఇక్కడ ప్రశ్న. ఇంకొకటి కూడా, ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్స్ రకరకాల డిమాలిషన్స్ మీద చెప్పారు. ఎందుకు కూలుస్తున్నారు, ఇల్లీగల్ ఉందా, లీగల్గా ఉన్నాయని కూడా ఎందుకు కూలుస్తున్నారు అని చెప్పి హైడ్రాని కూడా క్వశ్చన్ చేసిన చాలాసార్లు చేశారు. అలాంటిది దాన్ని అది కాకుండా డైరెక్ట్గా మీరు కూల్చుంటే, డైరెక్ట్గా ఎప్పుడో మీరు ఫాతిమా కాలేజ్ కూల్చుంటే ఈ అవకాశం వచ్చే ఉండేది కాదు. రెండవది ఏంటంటే మీరు మీ కాంగ్రెస్ పార్టీనే మీరు బ్లేమ్ చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీనే బ్లేమ్ చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసుకుంటున్నారు ఈ ఐటన్ ఫాతిమా కాలేజీని కాపాడుకుంటూ. సో అది డెఫినెట్గా తెలంగాణ ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. అంటే మీరు ఒక పార్షల్గా ఫాతిమా కాలేజీని ఒకవైపు చూసుకుంటూ మిగతాన్ని కూడా ఒకవైపు చూస్తూ ఉన్నారు. హైడ్రా అనేది డెఫినెట్గా కొంతమందికి ఉపయోగపడుతుందన్న ఆలోచన క్లియర్ కనపడతా ఉంది. ఇది కింద నర్సయ్యగౌడ్ గారు సమాధానం చెప్పాలి. శ్రీకాంత్ గారు, నేను ఇప్పటిదాకా పదే చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు పొలిటికల్లీ సెన్సిటివ్ ఏరియా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆర్డర్స్ తీసుకొని పోయి కూలిస్తే ఎవరు కూడా అభ్యంతరం చెప్పడానికి లేదు. ఎందుకంటే మీకు అందరికి తెలిసిన విషయం. ఎందుకు సెన్సిటివ్ ఉంటుంది, ఎందుకు పొలిటికల్ సెన్సిటివ్ ఉంటుంది? హైడ్రాకు రాజకీయాల సంబంధం లేకుండానే హైడ్రా విభాగం వచ్చింది కదా, దానిలో ఎందుకు పొలిటికల్ సెన్సిటివ్నెస్ చూస్తున్నారు? అట్లా చూస్తే హైడ్రానే పనికిరాదు కదా, అదే జిహెచ్ఎంసీ లేదంటే అదే హెచ్ఎండిఏ వాళ్ళు కూల్ చేసుకుంటారు. నేనేమంటున్నా, హైకోర్టుకు కనుక పోకపోయి ఉంటే వీళ్ళు అనేది నేను కూడా ఒప్పుకుంటా. హైకోర్టుకు పోయింది కాబట్టి కొంత అది కూడా దగ్గరకు వచ్చింది. అది పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే, అది కూడా పోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం కూడా మీరే. ప్రతిదాని నేను ఏమంటున్నానే, మీరు కేవలం డివైడ్ అండ్ రూల్ ప్రకారం మేము చేయం, మీరు చేస్తున్నారు ఆ పని, ఎవరిని డివైడ్ చేస్తున్నారు? ఇక్కడ హిందువుల సామాన్య ప్రజల ఇండ్లను కూల్చుకుంటూ ఓవైసీ కాలేజీని మాత్రం కూల్చకపోతే అది డెఫినెట్ గా డివైడెడ్ కాదు. అది డివైడెడ్ పాలసీ మీ దగ్గర లేదా? నర్సయ్యగౌడ్ గారు
పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చివేయడంలో చూపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవడంలో హైడ్రా కానీ ఇతర విభాగాలు కానీ ఎందుకు ఆ ఉత్సాహం చూపించట్లేదు అని కోర్టు అడిగిన ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఉందా హైడ్రా దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ? నేను ఏమంటున్నా సార్, ఇవన్నీ నేనేమి ఇది రాదు అని మీతో అంటలేదు. కానీ నేను ఒకటే విషయం నేను అనేది ఏంటంటే, అంత టైం వెయిట్ అయిపోయింది. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చే టైం కూడా దగ్గరకు వచ్చింది. అది వచ్చిన తరువాత కొట్టకపోతే మీరు అన్నీ వాస్తవాలే, మీరు వస్తే కొట్టిరు అనుకో మీరు అన్నీ అబద్ధాలు అవుతాయి అంటే ఇప్పుడు మనం హైపోథెటికల్ గానే మనం ఆలోచించి చెప్పాల్సిందే తప్ప ఆ జడ్జిమెంట్ ఏదో రానియండి ఎంత పడుతుందని మా అంటే ఇప్పుడు మనకు 30 months అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇంకో నెల పట్టవచ్చు, ఒక 2 నెలలు పట్టవచ్చు, లేకపోతే 15 రోజులు పట్టవచ్చు. అది వచ్చిన తర్వాత కనుక వాళ్ళు సకలం చెరువులో ఫాతిమా కాలేజీని కూల్చండి అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము చర్యలు తీసుకోకపోతే మీరు అన్నది 100కు 100% నిజం. కానీ నేను ఒకటి క్లియర్ చేయదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పెద్ద పులికే భయపడదు, ఈ ఓవైసీ బ్రదర్స్ కిందకు భయపడుతుందండి. అట్లాంటి ఏ పెట్టుకోవచ్చు ఎవరు కూడా. ఎందుకు భయపడుతుంది అంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి చేశారు కాబట్టి మరి ఎందుకు భయపడుతుందని మీరే సమాధానం చెప్పాలి. పేద ప్రజలు ఏమంటే ఎప్పుడు ఉంటది కాంగ్రెస్. వాస్తవం పేద ప్రజలు అక్కడ రాదు వాళ్ళు. నేను అదే అంటున్నా, పేద ప్రజల మీదకి పోయిన ఉత్సాహం హైడ్రా ఎందుకు పెద్దోళ్ళ వైపు పోతలేదన్నదే. రేవంత్ రెడ్డి తమ్ముడికే నోటీసులు ఇచ్చారు, బట్ ఆ నోటీసుల పరిస్థితి ఏంది ఇప్పటికి కూడా తెలియదు. ఈ కోర్టు హడిల్స్ వల్ల అక్కడ కూడా పొలిటికల్ సెన్సిటివ్నెస్ ఉందా నర్సయ్య గౌడ్? రేవంత్ రెడ్డి తమ్ముడు ఇంటికే నోటీసులు ఇచ్చారు, ఇంతవరకు కూల్చలే, ఆడ కూడా పొలిటికల్ సెన్సిటివ్నెస్ కనిపించిందా? నేనేమంటున్నా సార్, ఇప్పుడు వీళ్ళది కోర్టులో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటారు భారతీయ జనతా పార్టీ అంటే, వీళ్ళు కోర్టు ఆర్డర్స్ రాకుంటేనే పోయి అందులో బుల్డోజర్. కోర్టు గురించి మేము మాట్లాడలేదా నర్సయ్య గారు? కోర్టు గురించి మేము ఆగట్లేదు. మీరు అంత వెసులుబాటు ఇస్తున్నారు అంటున్నారు. 30 నెలల నుంచి మీరు కాపాడుకుంటూ వస్తా ఉన్నారు. 30 నెలల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. ఎందుకు అంటున్నాం? వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పటి కూడా ఎందుకు కాపాడుతా ఉన్నారు? హైడ్రాని మీరు పొలిటికల్ పార్టీ లాగా చూసుకుంటున్నారా? పొలిటికల్ పార్టీ లాగా వాడుకుంటూ ఎంఐఎం పార్టీని కాపాడుతా ఉన్నారా? ఎందుకో చెప్పాలి మీరు. మేము హైకోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు వెయిట్ చేసి యాక్షన్ చేస్తాం అంతే తప్ప. మీరు యాక్షన్ చేయలేరు, యాక్షన్ చేపిస్తారు అంతవరకే. మీతో కాదు అది. కూల్చే అవకాశాలు కనపట్లే, భయపడతా ఉన్నారు మీరు. మీరు ధైర్యం ఉంటే హైడ్రాని వెళ్ళమని చెప్పండి, రేపు పొద్దున తెల్లారు వెళ్ళమని చెప్పండి. హైకోర్టు మిమ్మల్ని ఏమనదు, మిమ్మల్ని డైరెక్షన్స్ మాత్రమే అడిగింది. పోయి కూల్చోమని చెప్పండి, కూల్చండి రేపు పొద్దున. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు కూల్చోండి. 30 నెలల పాలన తర్వాత అంటే ఈ హైడ్రాకు మరి హిట్లర్ కోర్ టీం హైడ్రా ఉన్నదని నాకైతే చరిత్రని ఎక్కడ చదవలేదు. మరి అది ఎట్లా వచ్చిందో అన్నది కూడా తెలియదు నాకు. చాలా మందితో కూడా అడిగిన. సరే, అది ఎక్కడి నుంచి అయినా రాని కానీ హైడ్రా మాత్రం పేదోడి వైపు పోయినంత ఉత్సాహంగా పెద్దోళ్ళ వైపు పోదు అన్నది ఇక్కడ గతంలో కోర్టు ఇదే క్వశ్చన్ చేసింది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కౌంటర్స్ ఏమని చెప్పి పూర్తి వివరాలు ఇవ్వకపోతే కనుక ఉన్న సమాచారంతో కోర్టు తర్వాత తీర్పు ఇస్తామంటూ కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది.